గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ SN2 అంటే ఏంటి, SN1 అంటే ఏంటి, వాటి యొక్క మెకానిజమ్స్ ఎలా జరుగుతాయి అనేటటువంటిది మనం చూసాం అన్నమాట. సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్ యొక్క వీడియోని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రియాక్షన్ జరగక ముందు ఆ సబ్స్ట్రేట్ ఉంటుంది కదా, దాని యొక్క స్టీరియోకెమిస్ట్రీ ఎలా ఉంది, అంటే దాని యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంది. రియాక్షన్ జరిగిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేంజ్ అయ్యింది అనేటటువంటిది మనం ఇక్కడ స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనే దాంట్లో చూస్తాం అన్నమాట. అంటే ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ మీద మనకి ఆ సబ్స్ట్రేట్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ ఎలా చేంజ్ అవుతుంది. స్టీరియోకెమిస్ట్రీ అనేది 2 టైప్స్ ఉంటుంది. అదేంటంటే రియాక్షన్ జరిగిన తర్వాత ఒకటి రిటెన్షన్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ మెటీరియల్కి సబ్స్ట్రేట్కి అంటే ఏ నుంచి మనకి బి వస్తే, ఇక్కడ రియాక్షన్ జరిగి ఏ నుంచి బి వస్తే ఏ యొక్క జామెట్రీ ఎలా ఉంది, అంటే ఏ యొక్క స్టీరియోకెమిస్ట్రీ ఎలా ఉంది, రియాక్షన్ తర్వాత బి యొక్క స్టీరియోకెమిస్ట్రీ ఎలా ఉంది. ఇప్పుడు ఏకి ఉన్నటువంటి స్టీరియోకెమిస్ట్రీ బికి కూడా ఉందనుకోండి, దాన్ని రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు అనమాట. అదే ఏ యొక్క స్టీరియోకెమిస్ట్రీ టోటల్గా చేంజ్ అయిపోయి బికి కొత్త స్టీరియోకెమిస్ట్రీ వచ్చిందనుకోండి, దాన్ని ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు అనమాట. అంటే 2 టైప్స్ ఉంటుందంట. ఇక్కడ రియాక్షన్ జరిగిన తర్వాత మనకి 2 టైప్స్ ఆఫ్ స్టీరియోకెమిస్ట్రీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే రిటెన్షన్ ఆఫ్ స్టీరియోకెమిస్ట్రీ ఆర్ ఇన్వర్షన్ ఆఫ్ స్టీరియోకెమిస్ట్రీ అనమాట. అంటే రిటెన్షన్ ఆఫ్ జామెట్రీ, ఇన్వర్షన్ ఆఫ్ జామెట్రీ అంటే ఆప్టికల్ ఐసోమరిజం అనమాట అక్కడ. ఓకే, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ we need to learn some basic stereochemical principles and notations. అంటే మనకి ఇది అర్థం అవ్వడానికి మనకు కొన్ని బేసిక్ రూల్స్ అనేది మనం తెలుసుకోవాలి అంటున్నాడు. దానికి మనకి ఆప్టికల్ యాక్టివిటీ అనేటటువంటి ఒక చాప్టర్ ఉంటుంది, దాని గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. దాంట్లోనే మనకి ఈ ఆప్టికల్ యాక్టివిటీ అనేటటువంటి ఈ టాపిక్లోనే కైరాలిటీ అనేది వస్తుంది, రిటెన్షన్ చూసారా, రిటెన్షన్ చెప్పాను కదా, రిటెన్షన్ వస్తుంది, ఇన్వర్షన్ వస్తుంది, రెసిమైజేషన్ కూడా వస్తుంది. రెసిమైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ యొక్క స్టీరియోకెమిస్ట్రీ బికి కూడా అదే ఉంటే రిటెన్షన్ చెప్పుకున్నాం. అదే ఏ యొక్క స్టీరియోకెమిస్ట్రీ టోటల్గా ఇన్వర్ట్ అయిపోతే, ఆపోజిట్ వస్తే అది ఇన్వర్షన్ అవుతుంది అనుకున్నాం. సగం రిటెన్షన్ సగం ఇన్వర్షన్ వచ్చింది అనుకోండి, ఏకి సంబంధించిన సగం బికి ఇన్వర్షన్ కూడా వచ్చింది అనుకోండి, అంటే 50-50 వచ్చింది అనుకోండి, దాన్ని రెసిమైజేషన్ అంటారు అనమాట. అది చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ. టాపిక్ ఇది పాయింట్ రాశాడు. విలియం నికోల్ డెవలప్డ్ ఏ ఫస్ట్ ప్రిజం దట్ ప్రొడ్యూస్డ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అంటే ఆయన సైంటిస్ట్ పేరు నికోల్ అనేది. ఆయన ఒక నికోల్ ప్రిజం అనేటటువంటిది ఒక ప్రిజం తయారు చేశాడు. ఒక ప్రిజం అన్నమాట, ఒక ప్రిజం లాగా ఉంటుంది. ఈ ప్రిజం నుంచి ఒక లైట్ ఇలా పాస్ చేస్తే ఆ లైట్లో ఉన్నటువంటి అన్ని వేవ్లెన్స్ ఫిల్టర్ అయిపోయి మనకి ఒకే ఒక వేవ్లెంత్ ఉన్నటువంటి లైట్ బయటకు వస్తుంది అనమాట. దాన్నే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటారు. అంటే లైట్కి, ఒక ఆర్డినరీ లైట్కి మనకి డిఫరెంట్ వేవ్లెన్స్ ఉంటాయి. మనం ఒక లైట్ జనరేట్ చేసినప్పుడు దానికి ఒక రేంజ్ ఆఫ్ వేవ్లెన్స్ ఉంటాయి. సర్టెన్ వాల్యూ నుంచి సర్టెన్ వాల్యూ దాకా ఈ మధ్యలో అన్ని వేవ్లెన్స్ ఉంటాయి ఆ లైట్కి. ఇప్పుడు నికోల్ ప్రిజం అంటే ఏంటంటే, ఈ ప్రిజం నుంచి మనం ఇలా పాస్ చేసినప్పుడు లైట్ని, ఈ ప్రిజం ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి అన్ని వేవ్లెన్స్ని ఫిల్టర్ చేసేసి ఒకే ఒక వేవ్లెంత్ ఉన్నటువంటి లైట్ని ఆ ప్రిజం ద్వారా బయటకు పంపిస్తుంది. దాన్నే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటారు అనమాట. ఓకే, చూద్దాం ఇక్కడ ఏం రాశాడు. ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ చెప్పుకున్నాం కదా, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ produced by passing ordinary light through Nicoll prism. It is rotated when it is passed through the solutions of certain compounds.
సచ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఎలా జనరేట్ చేస్తారో తెలిసింది కదా. ఆర్డినరీ లైట్ని నికోల్ ప్రిజంలో నుంచి పాస్ చేసినప్పుడు అది అన్ని వేవ్ లెంత్స్ని ఫిల్టర్ చేసేసి ఒకే ఒక వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ని బయటికి పంపిస్తుంది. సపోజ్ ఆ లైట్నే ఆ ప్లేన్ పోలర్ లైట్నే ఒక కాంపౌండ్ తీసుకొని, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని, టెస్ట్ ట్యూబ్లో ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఇలా పాస్ చేసినప్పుడు ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్కి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ సపోజ్ ఈ రే ఇలా పాస్ అవుతుంది, అది ఇలా పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు టెస్ట్ ట్యూబ్ ద్వారా అది పాస్ అయినప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే టెస్ట్ ట్యూబ్కి బయట ఉన్నప్పుడు ఇలా ఈ డైరెక్షన్లో ఉంది, టెస్ట్ ట్యూబ్ నుంచి పాస్ అయినప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది, టెస్ట్ ట్యూబ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఈ డైరెక్షన్ ఉంది. అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి కాంపౌండ్, ఆర్గానిక్ కాంపౌండ్ దీని యొక్క డైరెక్షన్ని ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్కి మార్చింది. అంటే ఎంత మార్చింది? ఇంత యాంగిల్ మార్చింది. ఈ యాంగిల్ ఎంత అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఈ యాంగిల్ ఎంత? దాన్నే ఏమంటారంటే రొటేషన్ అంటారు. రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటారు. అంటే అది రొటేట్ చేసింది. ఏం రొటేట్ చేసింది? ఈ కాంపౌండ్, టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి కాంపౌండ్ ఈ ప్లేన్ పోలరైజ్డ్ని రొటేట్ చేసింది అనమాట. ఆ రొటేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కాంపౌండ్స్నే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటారు. ఆప్టిక్ అంటే ఏంటి? లైట్ అనమాట. ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఈ విధంగా ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేసేటటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది, ఆ కాంపౌండ్స్లో ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటుంది అంటే కొన్ని కాంపౌండ్స్కే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక కార్బన్కి 4 డిఫరెంట్ sp3 హైబ్రిడైడ్ కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది, యూ ఉంది. సో ఈ విధంగా ఒక కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఆ కార్బన్ని కైరల్ కార్బన్ అంటారు. ఆ మాలిక్యూల్ని, ఈ టోటల్ మాలిక్యూల్ని ఎసిమెట్రిక్ మాలిక్యూల్ అంటారు. అలా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నటువంటి కార్బన్ కనుక ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉంటే, ఒక్క కార్బన్ కూడా ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉంటే అలాంటి కాంపౌండ్సే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయగలవు. అంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ వాటిని అంటారు అన్నమాట. అంటే కార్బన్ కాంపౌండ్స్లో అంటే ఒక కాంపౌండ్ అంటే చాలా కార్బన్స్ ఉంటాయి, చాలా కాంబినేషన్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. ఈ అన్ని కార్బన్స్లో ఒక కార్బన్కి డిఫరెంట్ గ్రూప్స్ ఉంది. ఇక్కడ ఇటు ఈథేన్, ఇటు ఇథైల్ గ్రూప్ ఉంది, ఇటు ప్రొపైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ మనకి ఏ క్లోరిన్ ఉంది, ఇలా ఉంది. ఇక్కడ ఒక కార్బన్ 4 గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు చూసారా, ఈ కార్బన్ చూసుకుంటే ఇటు ఇథైల్ ఉంది, ఇటు ప్రొపైల్ ఉంది, ఇటు హైడ్రోజన్ ఉంది, ఇటు క్లోరిన్ ఉంది. అంటే ఈ కార్బన్ని ఏమంటారు? కైరల్ కార్బన్ అంటారు. ఎందుకంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. ఇలాంటి కాంపౌండ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్కి కానీ రైట్కి కానీ రొటేట్ చేస్తుంది, అంటే కొంత యాంగిల్తో బెండ్ చేస్తుంది అనమాట. సో అలాంటి కాంపౌండ్స్ని ప్లేన్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్, లేకపోతే సిమెట్రిక్ కాంపౌండ్స్, లేకపోతే కైరల్ కార్బన్ ఉన్నటువంటి కాంపౌండ్స్, కైరల్ మాలిక్యూల్స్ అంటారనమాట. సపోజ్ అది the angle by which plane polar light is rotated is measured by instrument called polarimeter. మనకి ఆ లైట్ రొటేట్ అయిందా లేదా అని మనకి కళ్ళకి కనిపించదు. అది ఒక మషిన్ ఉంటుంది, పొలారిమీటర్. ఆ మషిన్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. ఆ మషిన్కి తెలుస్తుంది. పొలారిమీటర్ అనేటువంటి మషిన్లో టెస్ట్ ట్యూబ్ పెట్టి లైట్ పాస్ చేస్తే ఆ పొలారిమీటర్ అనేది ఆ ప్లేన్ పోలర్ లైట్ని జనరేట్ చేసి ఆ జనరేట్ అయినటువంటి ఆ లైట్ని ఆ టెస్ట్ ట్యూబ్ ద్వారా పాస్ చేస్తుంది. టెస్ట్ ట్యూబ్లో ఉన్న కాంపౌండ్ ద్వారా పాస్ చేసి ఆ లైట్ ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది అనేది ఆ మషీనే చెక్ చేసి మనకి ఆ రొటేషన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఆ రొటేషన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండొచ్చు, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండొచ్చు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఆ కాంపౌండ్ని డెక్స్ట్రో రొటేటరీ అంటారు.
అది యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటే ఆ కాంపౌండ్ని లీవో రొటేటరీ అంటారు అనమాట. లీవో రొటేటరీ అనేసి అంటారు అనమాట. అంటే ఇప్పుడు ప్లేన్ పోలార్ లైట్ని ఇలా ఉన్నటువంటి ప్లేన్ పోలార్ లైట్ని ఇలా కానీ లేకపోతే ఇలా కానీ ఇలా రొటేట్ అయితే క్లాక్వైజ్ డైరెక్షన్, అదే ఇక్కడ నుంచి ఇలా రొటేట్ అయితే అది యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ అనమాట. సో ఆ విధంగా మనకి డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్స్ ఉంటాయి, దాన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా లీవో రొటేటరీ కాంపౌండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, డెక్స్ట్రో రొటేటరీ అంటే ఏంటంటే దాన్ని స్మాల్ డీతో సూచిస్తారు. డెక్స్ట్రో రొటేటరీ అంటే రైట్ రొటేటింగ్ అనమాట, క్లాక్వైజ్ డైరెక్షన్. డి ఫామ్ అంటారు, అంటే డెక్స్ట్రో రొటేటరీ అంటారు. అండ్ ఈజ్ ఇండికేటెడ్ బై ప్లేసింగ్ ఏ పాజిటివ్ సైన్, అంటే ఆ కాంపౌండ్కి పాజిటివ్ సైన్ ఇస్తారు. పాజిటివ్ అంటే ఏంటంటే డెక్స్ట్రో రొటేటరీ అనేసి అర్థం. డి అనేది కూడా పెట్టచ్చు, లేకపోతే ప్లస్ అనేది కూడా పెట్టచ్చు. If the light is rotated towards left anti-clockwise direction, the compound is said to be levo rotatory. మరి దానికి నెగిటివ్ సైన్ ఇస్తారనమాట, మైనస్ సైన్ ఇస్తే దాన్ని లీవో రొటేటరీ అనేసి అంటారనమాట. ఓకే, సచ్ ప్లస్ మైనస్ ఐసోమర్స్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ కాల్డ్ ఆప్టికల్ ఐసోమర్స్. సో ఆ విధంగా మనకి ప్లస్ సైన్ మైనస్ సైన్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉండి, వాటి యొక్క కాన్ఫిగరేషన్లో డిఫరెన్స్ ఉంటే, అంటే ఒక కాంపౌండ్ ప్లేన్ పోలార్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి అంటే క్లాక్వైజ్ డైరెక్షన్కి మూవ్ చేస్తే దాని యొక్క ఐసోమరు సేమ్ ప్లేన్ పోలార్ లైట్ని యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్కి చేంజ్ చేస్తుంది అనమాట. సో అలాంటి ఐసోమర్స్ని ఆప్టికల్ ఐసోమర్స్ అనేసి అంటారు. అంటే ఈ ఫినామినాన్నే ఆప్టికల్ ఐసోమరిజం అనేసి అంటారు. ఓకే, అంటే ఇక్కడ నేను ఒక కాంపౌండ్ రాశాను కదా, ఈ కాంపౌండ్ రాశాను. ఇప్పుడు సపోజ్ ఈ కాంపౌండ్ డెక్స్ట్రో రొటేటరీ అనుకోండి, ఇక్కడ మనం ఏం రాసుకుందాం, జెడ్ రాసుకుందాం. ఈ కాంపౌండ్ డెక్స్ట్రో రొటేటరీ అనుకోండి. ఇప్పుడు దీని యొక్క మిర్రర్ ఇమేజ్, ఈ కాంపౌండ్ని మనం మిర్రర్లో చూస్తే, ఇది మిర్రర్ అనుకున్నాం, ఈ కాంపౌండ్ని మనం మిర్రర్లో చూస్తే ఎలా ఉంటుంది, వి అనేది ఇక్కడ వస్తుంది, జెడ్ అనేది ఇక్కడికి వస్తుంది, వై అనేది ఇక్కడికి వస్తుంది, ఎక్స్ అనేది ఇక్కడికి వస్తుంది, అంతే కదా. సో ఈ కాంపౌండ్ని మనం మిర్రర్లో చూస్తే, అద్దంలో చూస్తే అది ఇలా కనిపిస్తుంది. వి ఇక్కడ ఉంటుంది, జెడ్ అనేది ఇక్కడ ఉంటుంది, వై అనేది ఈ సైడ్ వస్తుంది, ఎక్స్ అనేది ఈ సైడ్ వస్తుంది. సో ఇది ఈ కాంపౌండ్ డెక్స్ట్రో రొటేటరీ అయితే దాని యొక్క ఐసోమర్ లీవో రొటేటరీ ఇది అవుతుంది అనమాట. సో దీన్ని డి ఐసోమర్తో సూచిస్తే దీన్ని ఎల్ ఐసోమర్తో సూచిస్తాం అనమాట. ఇది డెక్స్ట్రో రొటేటరీ అయితే ఇది లీవో రొటేటరీ అవుతుంది. దాని యొక్క జామెట్రికల్ ఐసోమరిజం, జామెట్రికల్ కాదు, ఆప్టికల్ ఐసోమర్ అంటారు అన్నమాట. ఈ రెండు కూడా ఆప్టికల్ ఐసోమర్స్ అవుతాయి. ఈ ఐసోమర్ అనేది ప్లేన్ పోలార్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేస్తే, ఈ ఐసోమర్ ప్లేన్ పోలార్ లైట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేస్తుంది అనమాట. కానీ సేమ్ అమౌంట్ రొటేట్ చేస్తుంది, సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు సేమ్ అమౌంట్ రొటేట్ చేస్తుంది. ఇది +30 degrees రైట్ సైడ్కి రొటేట్ చేస్తే, ఇది -30 degrees లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తుంది ప్లేన్ పోలార్ లైట్ని. కాబట్టి ఈ రెండు ఐసోమర్స్ని ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. వీటిని ఎనన్షియోమర్స్ అంటారు అనమాట. వీటిని ఎనన్షియోమర్స్ అనేసి అంటారు. ఓకే, చేసేద్దాం. ఓకే, అది ఓకే, లీవ్ ఇట్. సో ఇంకా మాలిక్యులర్ ఎసిమెట్రీ, chirality and enantiomers. The observation of Louis Pasteur 1848 Louis Pasteur that crystals of certain compounds exist in a form of mirror images. ఇప్పుడు చెప్పాను కదా, మిర్రర్ ఇమేజెస్లో ఉంటాయి. ఒక ఐసోమరు ఒకలా ఉంటే ఇంకో ఐసోమరు దాని యొక్క మిర్రర్ ఇమేజ్లో ఉంటుంది. laid the foundation of modern stereochemistry. He demonstrated that
aqueous solutions of both type of crystals showed optical rotation equal in magnitude for solution of equal concentration but opposite in direction. చూసారా, అంటే ఒక పాశ్చర్ అని ఆయన ఏం కనుక్కున్నాడు, ఒక 2 కాంపౌండ్స్ తీసుకున్నాడు. ఈ కాంపౌండ్ ప్లేన్ పోలర్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే ఈ కాంపౌండ్ ప్లేన్ పోలర్ లైట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తుంది. మాలిక్యులర్ ఫార్ములా చూస్తే సేమ్ ఉంది, స్ట్రక్చరల్ ఫార్ములా చూస్తే సేమ్ ఉంది. ఎప్పుడైతే వీటిని సేమ్ కాన్సన్ట్రేషన్లో మనం సొల్యూషన్స్ ప్రిపేర్ చేసి వాటి యొక్క రొటేషన్ని చెక్ చేసాము, అవి సేమ్ మ్యాగ్నిట్యూడ్ అంటే +30 ఇది ఇస్తే అది -30, సేమ్ మ్యాగ్నిట్యూడ్ 30 మ్యాగ్నిట్యూడ్ అనమాట. కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వాడి యొక్క రొటేషన్ కనిపిస్తుంది, బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. హీ బిలీవ్డ్ దట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ఆప్టికల్ యాక్టివిటీ వాజ్ అసోసియేటెడ్ విత్ ద 3-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్స్ ఆర్ కాన్ఫిగరేషన్స్. అది ఎందుకు జరుగుతుంది అంటే ఆయన ఏమనుకున్నాడు, ఇందాక చెప్పుకున్నాం కదా, మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఒక కాంపౌండ్కి ఆటమ్స్ ఒకవైపుకు ఉంటే ఇంకో మాలిక్యూల్కి దాని యొక్క మిర్రర్ ఇమేజ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అనమాట. Dutch scientist Van 't Hoff and French scientist Lebel in the year 1874 independently argued that the spatial arrangement of 4 groups and valencies around a central carbon is tetrahedral. ఇందా చూసాం కదా టెట్రాహెడ్రల్ జామెట్రీ, మనం ఇలా ఉండి మనకి ఇలా 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 టెట్రాహెడ్రల్ జామెట్రీ అనమాట. ఇక్కడ ఒక ఎక్స్, వై, జెడ్, యూ అనేసి రాసుకున్నాం కదా, అలా sp3 హైబ్రిడ్ కార్బన్ ఉంటే టెట్రాహెడ్రల్ జామెట్రీ. Tetrahedral, and if all the substituents attached with carbon are different, మనం చూసారా ఎక్స్ వై డిఫరెంట్ ఉండాలి, ఎక్స్ వై జెడ్ ఇంకోటి అనమాట యూ, అలా ఏదైనా ఉండొచ్చు యూ, అలా డిఫరెంట్. ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ నాట్ సూపర్ ఇంపోజ్డ్ ఓవర్లాప్డ్ ఆన్ ద మాలిక్యూల్. సచ్ కార్బన్ ఈజ్ కాల్డ్ అసిమెట్రిక్ కార్బన్ ఆర్ స్టీరియో సెంటర్. చూసారా అదనమాట. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్, ఈ మాలిక్యూల్ని తీసుకొచ్చి దాన్ని మిర్రర్ ఇమేజ్ మీద పెడితే అది ఓవర్లాప్ అవుతుందా? ఓవర్లాప్ అవ్వదు. అంటే లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొచ్చి రైట్ హ్యాండ్ మీద పెడితే అది ఓవర్లాప్ అవుతుందా? ఓవర్లాప్ అవ్వదు అనమాట. అంటే 2 హ్యాండ్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, 2 హ్యాండ్స్ ఇచ్చేసరే ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ హ్యాండ్ మీద పెడితే అది ఓవర్లాప్ అవ్వదు, ఇది ఓవర్లాప్ అవ్వదు అనమాట. ఓకే, సో అలాగే ఈ 2 ఓవర్లాప్ అవుతాయి, కానీ ఈ 2 ఓవర్లాప్ అవ్వవు. దీని మీద పెడితే దీని బొటన వేలు ఇటు ఉంటుంది, దీని బొటన వేలు ఇటు ఉంటుంది. అలాగే ఈ కాలం తీసుకొచ్చి దీని మీద పెడితే దీని బొటన వేలు ఇక్కడ ఉంటుంది. కాబట్టి అవి ఓవర్లాప్ అవ్వవు, సూపర్ ఇంపోజ్ అవ్వవు అనమాట. కాబట్టి వీటిని కైరల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇవి నాన్ కైరల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇలా సూపర్ ఇంపోజ్ అయ్యేటటువంటివి దీన్ని తీసుకొచ్చి దీని మీద పెడితే ఎగ్జాక్ట్ సరిపోతుంది, దీన్ని తీసుకొచ్చి దీని మీద పెడితే ఎగ్జాక్ట్ సరిపోతుంది. అంటే నాన్ సూపర్ ఇంపోజబుల్, అంటే నాన్ కైరల్ ఆబ్జెక్ట్స్ అనమాట. అలా సో asymmetric carbon stereo center. The resulting molecule would lack symmetry and is referred to an asymmetric molecule. ఇలాంటి మాలిక్యూల్స్ని అసిమెట్రిక్ మాలిక్యూల్స్ అంటారు. అంటే ఒక కార్బన్ మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఎక్స్, వై, జెడ్, యూ అనే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. అలాంటి మాలిక్యూల్స్ని అసిమెట్రిక్ మాలిక్యూల్స్ అంటారు. ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ ఉంటే ఇది ఎలా ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక మాలిక్యూల్ని తీసుకొచ్చి దీని మీద పెడితే ఈ వై అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి, కాబట్టి అవి అసిమెట్రిక్ మాలిక్యూల్స్ అనేసి అవుతాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. The asymmetry of the molecule along with non-superimposability of mirror images is responsible for the optical activity in such organic compounds. అంటే అసిమెట్రిక్ కార్బన్స్ ఉండబట్టే కాంపౌండ్స్కి కైరాలిటీ అనేది వస్తుంది, ఆప్టికల్ యాక్టివిటీ అనేది వస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఒక మాలిక్యూల్లో ఏదో మినిమం ఒక కార్బన్, దాని మీద 4 డిఫరెంట్ గ్రూప్స్, అంటే అసిమెట్రిక్ కార్బన్ ఉన్నట్టు.
అలాంటి కార్బన్ ఉండబట్టే ఆర్గానిక్ మాలిక్యూల్స్కి ఆప్టికల్ యాక్టివిటీ వస్తుంది అని చెప్తున్నాను అనమాట. ద సిమెట్రీ అండ్ ఎసిమెట్రీ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ మెనీ డే టు డే ఆబ్జెక్ట్స్. వీటి గురించి చెప్తున్నాను. డే టు డే ఆబ్జెక్ట్స్లో కూడా మనకి కనిపిస్తుంది. ఏ స్పియర్ ఉంది కదా, స్పియర్, ఏ క్యూబ్, ఏ కోన్, ఆల్ ఆర్ ఐడెంటికల్ టు ద మిర్రర్ ఇమేజెస్ అండ్ కెన్ బి సూపర్ ఇంపోజ్డ్. క్యూబ్ తీసుకున్నా, స్పియర్ తీసుకున్నా, కోన్ తీసుకున్నా అవి దాని యొక్క మిర్రర్ ఇమేజ్ మీద సూపర్ ఇంపోజ్ అవుతాయి, ఎగ్జాక్ట్గా సరిపోతాయి. కాబట్టి అవి సిమెట్రిక్ మాలిక్యూల్స్ అంటారు, సిమెట్రిక్ కాంపౌండ్స్ అంటారు వాటిని. హౌఎవర్ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజెస్. కొన్ని మన డైలీ లైఫ్లో చూసే కొన్ని వస్తువులు సూపర్ ఇంపోజబుల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లుక్ సిమిలర్, బట్ ఇఫ్ యూ పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ బై మూవింగ్ దెమ్ ఇన్ ద సేమ్ ప్లేన్ దే డు నాట్ కోయిన్సైడ్. అంటే ఎగ్జాక్ట్గా దీన్ని తీసుకొచ్చి అలాగే దీని మీద పెట్టామనుకోండి, లేపి దీన్ని అలాగే లేపి తిప్పకుండా దీని మీద పెట్టామనుకోండి, సూపర్ ఇంపోజ్ అవుతుందా? అవ్వదు. అలాగే తిప్పకుండా దీన్ని కూడా దీని మీద పెట్టామనుకోండి, సూపర్ ఇంపోజ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి వీటిని కైరల్ ఆబ్జెక్ట్స్ కానీ ఎసిమెట్రిక్ ఆబ్జెక్ట్స్ కానీ అంటారనమాట. ఓకే, ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజ్ లైక్ ఏ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్ ఆర్ సెట్ టు బి కైరల్ అండ్ దిస్ ప్రాపర్టీ ఈస్ నోన్ యాజ్ కైరాలిటీ అంటారనమాట. అంటే ఇలాంటి వస్తువులనే, సూపర్ ఇంపోజ్ అవ్వనటువంటి వస్తువులనే కైరల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఆ ఫినామినన్నే కైరాలిటీ అనేసి అంటారనమాట. కైరల్ మాలిక్యూల్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ వైల్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ ఎకైరల్. ఇలాంటి ఆబ్జెక్ట్స్ని ఎకైరల్ అంటారు. ఇలాంటి ఆబ్జెక్ట్స్ని, సూపర్ ఇంపోజ్ అవ్వనటువంటి ఆబ్జెక్ట్స్ని కైరల్ అంటారు. దీస్ మాలిక్యూల్స్ ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఇలాంటి కాంపౌండ్స్ ఉంటే అవి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అనమాట. అంటే ఒక కార్బన్ మీద ఇలా 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 4 గ్రూప్స్ అనుకున్నాం కదా, ఆ 4 గ్రూప్స్లో 2 గ్రూప్స్ మినిమం సిమిలర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఎకైరల్ అవుతుంది, అది సూపర్ ఇంపోజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్స్ ఉండి, ఇక్కడ వై ఉండి, ఇక్కడ కూడా వై ఉండి, ఇక్కడ జెడ్ ఉందనుకోండి, అప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ తీసుకొచ్చి దీని మీద పెడితే ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఇది రెండు డిఫరెంట్ ఉన్నా సరే ఈ రెండు సేమ్ ఉంది. కాబట్టి ఇలాంటి మాలిక్యూల్స్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండకూడదు అనమాట. మినిమం 2 సేమ్ గ్రూప్స్ ఉంటే వాటిని కైరల్ మాలిక్యూల్స్ అంటారు. 4 కూడా డిఫరెంట్ ఉంటే వాటిని కైరల్ మాలిక్యూల్స్ అంటారు. ఓకే, ద అబోవ్ test of molecular chirality can be applied to organic molecules by constructing models and its mirror images, or by drawing 3-dimensional structures and attempting to superimpose them in our minds. అంటే ఆర్గానిక్ మాలిక్యూల్ చూసారు, ఇది ఒక ఆర్గానిక్ మాలిక్యూల్. సో ప్రోపెన్ 2 ఇది కైరల్, ఇది ఎందుకంటే 2 మిథైల్ గ్రూప్స్ సేమ్ ఉన్నాయి, 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉండాలి, 4 గ్రూప్స్ కూడా డిఫరెంట్, అప్పుడే అది కైరల్ అవుతుంది. There are other aids, however, that can assist us in recognizing chiral molecules. One such aid is preference of a single asymmetric carbon atom. Let us consider 2 simple molecules, propane 2-ol and butane 2-ol. Propane 2-ol ని butane 2-ol ని కన్సిడర్ చేద్దాం అంటున్నాడు. ఇక్కడ బ్యూటేన్ 2-ol అనేది ఎసిమెట్రిక్ అవుతుంది, ప్రోపేన్ 2-ol అనేది ఎసిమెట్రిక్ అవ్వదన్నమాట. ఓకే, ప్రోపేన్ 2-ol చూసుకుందాము. ఇక్కడ ప్రోపెన్ 2-ol మిర్రర్ ఇమేజ్, ప్రోపెన్ 2-olకి మిర్రర్ ఇమేజ్ ఇలా ఉంటుంది, రొటేటెడ్ మిర్రర్ ఇమేజ్. దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇదే వస్తుంది, అంటే ఫస్ట్ ఇది ఏ వస్తుంది చూడండి. ఓకే, సో ఏంటి, ఇది ఇలా ఉంది మాలిక్యూల్ ఏ, దాన్ని మిర్రర్లో చూస్తే ఇలా వస్తుంది. దీన్ని సింపుల్గా ఇలా రొటేట్ చేస్తే మళ్ళీ సి వస్తుంది, అది ఏ అనమాట. అది అంటే 180 degrees తిప్పితే మళ్ళీ ఏ వస్తుంది అనమాట. యాజ్ యూ కెన్ సీ క్లియర్లీ ప్రోపెన్ 2-ol ఏ డస్ నాట్ కంటైన్ ఎసిమెట్రిక్ కార్బన్, అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటుంది, లేవు అనమాట ప్రోపెన్ 2-olలో. యాజ్ ఆల్ ది 4 గ్రూప్స్ అటాచ్డ్ టు ద టెట్రాహెడ్రల్ కార్బన్ ఆర్ నాట్ డిఫరెంట్. అండ్ 2 మిథైల్ గ్రూప్స్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ సేమ్ ఉన్నాయి. We rotate the mirror image B of the molecule by 180 degrees, structure C, and try to overlap the structure C with the structure A. These structures completely overlap అన్నమాట. అంటే ఇక్కడ మనకి
దీన్ని ఏమంటున్నాడంటే ఇది మాలిక్యూల్ ఏ, దాని యొక్క మిర్రర్ ఇమేజ్ మిర్రర్లో చూస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీన్ని 180 degrees తిప్పితే మళ్ళీ ఇదే వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఏ మీద పెడితే సూపర్ ఇంపోజ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. కాబట్టి అవి ఈ రెండు కైరల్ మాలిక్యూల్స్ అవ్వవు. మిర్రర్ ఇమేజెస్ ఉన్న కైరల్ మాలిక్యూల్స్ అవ్వవు, ఎందుకంటే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ సూపర్ ఇంపోజ్ అవుతుంది అనమాట. దస్ ప్రొపేన్ 2-ol ఈజ్ ఎ కైరల్ మాలిక్యూల్, కైరల్ అనమాట. అదే బ్యూటెన్ 2-ol తీసుకుందాం ఉంటుంది, అది బ్యూటెన్ 2-ol తీసుకుందాం. బ్యూటెన్ 2-ol మనకి మిర్రర్ ఇమేజ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఇథైల్ గ్రూపు, ఇది మిథైల్ గ్రూపు, ఇది హైడ్రోజన్, ఇది OH. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. దీన్ని 180 degrees రొటేట్ చేసి దాన్ని తీసుకెళ్ళి పెడితే దీని మీద మనకి సూపర్ ఇంపోజ్ అవ్వదు, ఎందుకంటే ఇథైల్ ఇక్కడికి వస్తుంది, మిథైల్ ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇది చేంజ్ అయిపోయింది, దీని యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోయింది, చూసారా. సో ఆ విధంగా మనకి ఇలా దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది దీని మీద సూపర్ ఇంపోజ్ అవ్వదు, ఎందుకంటే 4 different గ్రూప్స్ కాబట్టి. అదే మినిమం ఈ 2 గ్రూప్స్ సేమ్ ఉంటే అది సూపర్ ఇంపోజ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా ఒక కార్బన్ మీద 4 different గ్రూప్స్ ఉన్నప్పుడు వాటిని ఎనెన్షియోమర్స్ అంటారు, లేకపోతే కైరల్ మాలిక్యూల్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ డి. ఈ అనేది డి యొక్క మిర్రర్ ఇమేజ్ అవుతుంది. డి ఈజ్ రొటేటెడ్ బై 180 degrees టు గెట్ ఎఫ్. ఈ డీని 180 degrees ఇలా తిప్పాం. 180 degrees తిప్పితే మనకి ఏమవుతుంది, మిథైల్ ఇక్కడికి వస్తుంది, ఇథైల్ ఇక్కడికి వస్తుంది, OH ఇక్కడికి వస్తుంది, హెచ్ ఇక్కడికి వస్తుంది. టెట్రాహెడ్రల్ జామెట్రీ మనం ఇది ఎజ్యూమ్ చేయాలన్నమాట దీనికి. అండ్ ఎఫ్ ఈజ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అండ్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్ డి. అంటే ఈ డిఎఫ్ అనేది డిఫరెంట్ ఉంది చూడండి, కాబట్టి అవి కైరల్ మాలిక్యూల్స్ అవుతాయి. Butane 2-ol has 4 different groups attached to the tetrahedral carbon and as expected is chiral. Some common examples of chiral molecules such as 2-chlorobutane అనేది, 2,3 dihydroxypropanol అనేది ఇదనమాట. ఇవన్నీ బ్రోమోక్లోరో ఐడోమీథేన్ అనేది ఇదనమాట. 2-bromopropanoic యాసిడ్ అనేది ఇదనమాట. ఇవన్నీ కైరల్ మాలిక్యూల్స్ అనమాట. ఈ కైరల్ మాలిక్యూల్స్ని మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకుని వాటి యొక్క సొల్యూషన్, వాటి ద్వారా మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పాస్ చేస్తే అవి ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్కి కానీ రైట్కి కానీ రొటేట్ చేస్తాయి. కాబట్టి వాటిని కైరల్ మాలిక్యూల్స్ అంటారు. వీటికి మీరు స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాయడానికి ట్రై చేయండి. నేను దీనికి రాస్తున్నాను. కార్బన్ ఇక్కడ ఉంటుంది, బ్రోమో, క్లోరో, అయోడో, ఫ్లోరో. హెచ్ ఉంది ఇక్కడ, హెచ్ రాసుకుంటే ఇది బ్రోమో, ఇది అయోడో, ఇది క్లోరో. చూసారా, కార్బన్ మీద 4 different గ్రూప్స్ ఉన్నాయి, కాబట్టి అది బ్రోమో, క్లోరో, అయోడో, మీథేన్ అవుతుంది అది. ఓకే. The stereoisomers related to each other as non-superimposable mirror images are called enantiomers. ఆ రెండు మిర్రర్ ఇమేజెస్ని ఏ అండ్ బి అంటే ఈ రెండు అనమాట. ఈ రెండింటిని ఇక్కడ దీన్ని మిర్రర్ ఇమేజెస్ కదా ఈ రెండు, వాటిని ఈ రెండింటిని కలిపి ఏమంటారు, ఆ రెండింటిని కలిపి ఎనెన్షియోమర్స్ అంటారు అన్నమాట. ఆ రెండింటిని కలిపి ఎనెన్షియోమర్స్ అంటారు. ఏబి అండ్ డిఈ కూడా ఎనెన్షియోమర్స్ అన్నమాట. డిఈ, ఈ డిఈ ఎనెన్షియోమర్స్. ఇక ఏబి ఎక్కడ ఉంది, యాక్చువల్గా ఈ రెండు ఏబి ఎనెన్షియోమర్స్ కావు, ఆ మిర్రర్ ఇమేజెస్ కావు. కాబట్టి ఏబి అని ఎనెన్షియోమర్స్ కావు, ఎందుకంటే మిర్రర్ ఇమేజెస్ కావు కాబట్టి అది తప్పిచ్చాడు. ఎనెన్షియోమర్స్ పొజెస్ ఐడెంటికల్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఎనెన్షియోమర్స్కి సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే మెల్టింగ్ పాయింట్స్ సేమ్ ఉంటాయి రెండింటికి, బాయిలింగ్ పాయింట్స్ సేమ్ ఉంటాయి, డెన్సిటీ సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి. ఓన్లీ ఆప్టికల్ రొటేషన్లోనే డిఫరెంట్ ఉంటుంది అనమాట. నేమ్లీ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్సెట్రా అన్నీ సేమ్ ఉంటాయి. దే ఓన్లీ differ with respect to the rotation of the plane polar light.
అంటే రొటేషన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేషన్ చేయడంలోనే అవి డిఫరెంట్ ఉంటాయి. ఒకటి రైట్ హ్యాండ్ సైడ్కి తిప్పితే ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తిప్పుతుంది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని. ఇఫ్ వన్ ఆఫ్ ది enantiomer is dextrorotatory, the other will be levorotatory. ఓకే, అదనమాట. However, the sign of optical rotation is not necessarily related to the absolute configuration of the molecule. అంటే ఒక మాలిక్యూల్ యొక్క అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ అంటే మనం అది డిఫరెంట్ టాపిక్ అనమాట. అది ఆర్ కాన్ఫిగరేషన్, ఎస్ కాన్ఫిగరేషన్ అది ఉంటుందన్నమాట. దానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానికి అది దాని గురించి మాట్లాడినప్పుడు మనకి ప్లస్ సైన్ మైనస్ సైన్ అవసరం లేదు అంటున్నాడు. ఏ మిక్స్చర్ కంటైనింగ్ 2 enantiomers in equal proportions will have zero optical rotation. అంటే మనకి ఏ ఒక ఐసోమర్ అయితే బి దాని యొక్క మిర్రర్ ఇమేజ్ అయితే ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి తిప్పితే ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఎనాన్షియోమర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తిప్పుతుంది. ఈ రెండింటిని కలిపితే మనం అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో ఇది సగం వేసి ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే అప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ యొక్క రొటేషన్ 0 అయిపోతుంది. ఎందుకంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్కి తిప్పుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పుతుంది. అంటే వాడి యొక్క రొటేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆప్టికల్ రొటేషన్ అనేది 0 అయిపోతుంది. ఈ రెండింటి యొక్క మిక్స్చర్ని ఏమంటారు? రెజిమిక్ మిక్స్చర్ అంటారు అనమాట. ఈ రెండింటి యొక్క మిక్స్చర్ని రెజిమిక్ మిక్స్చర్ అంటారు. అంటే ఎప్పుడైతే ప్యూర్ ఫామ్లో ఉంటాయో అప్పుడే మనకి రొటేషన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తామో అంటే రెజిమిక్ మిక్స్చర్ ఫామ్ అవుతుందో ఒక రెజిమిక్ మిక్స్చర్కి ఆప్టికల్ రొటేషన్ అనేది 0 అవుతుంది అనమాట. యాజ్ ద రొటేషన్ డ్యూ టు ద వన్ ఐసోమర్ విల్ బి క్యాన్సల్డ్ బై ద రొటేషన్ డ్యూ టు ద అదర్ ఐసోమర్. చూసారా, ఒక ఐసోమర్ యొక్క రొటేషన్ ఇంకో ఐసోమర్ యొక్క రొటేషన్ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి క్యాన్సల్ అయిపోతుంది. కాబట్టి అది 0 అవుతుంది. రెజిమిక్ మిక్స్చర్ అంటారు దాన్ని, రెజిమిక్ మోడిఫికేషన్ అంటారు. లేకపోతే ఈ రెజిమిక్ మిక్స్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ప్రిఫిక్సింగ్ డిఎల్ ఆర్ ప్లస్ మైనస్ బిఫోర్ ద నేమ్. అంటే ఒక రెజిమిక్ మిక్స్చర్ ఉందనుకోండి, దాన్ని ఎలా సూచిస్తారు? ప్లస్ మైనస్ కింద సూచిస్తారు ఇలాగా. లేకపోతే డిఎల్ ఇలా సూచిస్తారు అన్నమాట, బ్రాకెట్లో, చిన్న బ్రాకెట్లో డిఎల్ అనేసి ఒక కాంపౌండ్ ఐయుపిఏసి నేమ్ రాసి దానికి ముందు ఇలా పెడితే అది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అయితే అది రెజిమిక్ మిక్స్చర్ అనేసి మనకి చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, బ్యూటేన్ 2-ol అనేది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. దానికి ముందు ఇలా పెట్టాడు కాబట్టి బ్యూటేన్ 2-ol యొక్క మిక్స్చర్ అనమాట. అంటే అది ప్లస్ మైనస్ ఇక్కడ రాసాడు కాబట్టి దానికి ఏంటంటే ఇది బ్యూటేన్ 2-ol అనేది ఇది ఈ రెండింటి యొక్క మిక్స్చర్. అది ఇది సెపరేట్, ఇది సెపరేట్గా చూపెట్లా. ఇది ఒక 1 గ్రామ్ తీసుకుంటే ఇది కూడా ఒక 1 గ్రామ్ తీసుకుంటే టోటల్ 2 grams మనకి మిక్స్చర్ ఆఫ్ ఏ అండ్ బి ఉంటుంది అనమాట దాంట్లో. The process of conversion of enantiomer into racemic mixture is known as racemization. అంటే ఆ రెండింటిని అలా సగం కలిపితే మనకు వచ్చేటటువంటి ఆ మెథడ్ని రెసిమైజేషన్ అంటారు. ఓకే, అది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం గురించి మనం రిటెన్షన్ తర్వాత ఇచ్చాడు, ఆ ప్రాబ్లం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.